చేసిన ఏదో పని అందరికీ చెప్పి చెప్పులతో కొట్టించకపోతే నేను జగ్గునే కాదు. వదిలిపెట్ట అదండ్రా. ఊరి వాళ్ళ ముందు వీళ్ళ నిజ స్వరూపం బయట పెడతా. ఆ వెళ్ళి ఊళ్ళో వరకు నిజం చెప్పాడంటే ఇన్నాళ్ళు మనం పడ్డ కష్టం వృధా అయిపోతుంది. వాడు వెళ్తేనే కదా. వాడు ఎలాగైనా అవ్వలేదా? ఊరోళ్ళందరినీ ఈడకు రమ్మనండి. వీళ్ళెంత బద్మాషిగాన్లో అందరికీ చెప్పి ఎలా కొడుతున్నారు చూడు. అద్దున పెట్టు. రాజు మనం చచ్చాలా ఎవరిని కొట్టకూడదు. వాడు బతుకున్నా లేదు చూడు. మనకి ఈ ఊరితో ఉన్న బంధం
నిన్నటితో తెగిపోయింది. ఈ రోజు నుంచి కొత్త జీవితం. ఏం జరుగుతుందో జరగని. వెళ్దాం పద. పద. ఇవి బంగారు నాణాలు కావు, ఇత్తడివి. వీటిని భూమిలో పాతి పెట్టింది మేమే నాన్న. మేము వచ్చింది జైలు నుంచి. ఇంకా 2 ఏళ్ల శిక్ష అనుభవించాలి. మేం ఖైదీలం, దొంగలం. విన్నారా? ఎందుకు ఇక్కడికి వచ్చారా? మీ అబ్బాయి మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. మిమ్మల్ని ఈ ఊరు నుంచి సిటీకి తీసుకురమ్మన్నాడు. కానీ మేము ఇక్కడికి వచ్చాక మీ బిడ్డలం అయిపోయాం. బంధాలు ఏర్పడ్డాయి. ఊరు జాతర జరిపించాలని నిర్ణయించుకున్నాం. జనాల్ని మళ్ళీ ఊరికి రప్పించడానికి ఈ బంగారు నాణ్యాల నాటకం ఆడాం. తప్పే. మేము చేసిందంతా తప్పే. దానికి మీరు ఏ శిక్ష విధించినా మేము సిద్ధంగానే ఉన్నాం. మేము నీ కొడుకులమే కదా. మీరు నాకు అసలు కొడుకులే కాదురా. మీరు మమ్మల్ని కన్న కొడుకులని అనుకోకపోయినా మేము మిమ్మల్ని ఎప్పటికీ తండ్రిగానే భావిస్తూ ఉంటాం. మా తల తాకట్టు పెట్టిన ఈ ఊరి జనానికి డబ్బు ఇచ్చేస్తాం. మేము ఈ ఊరి జనమే. జాతర జరగడానికి మా వంతు సాయం. వీళ్ళు మాయ మాటలు చెప్పి మరోసారి ఏమార్చాలని చూస్తున్నారు. వీళ్ళని ఇప్పుడే ఇక్కడే ఏసేయడం మంచిది. లేదంటే ఇలాగే మాటలతో బురిడి కొట్టిస్తారు దొంగ నా కొడుకులు. రై ఏసేయండ్రా. బాలరాజు వద్దు. మనం దొంగలం. మనం చేసిన దానికి శిక్ష అనుభవించాలిగా. వదిలే. ఈ దొంగ ఎదవలు చేసిన పని వల్ల ఉన్న పనిని కూడా వదిలేసుకుని వచ్చాను. ఇప్పుడు తిరిగి వెళ్ళినా ఉద్యోగం దొరకదు. ఈ పాడుపడ్డ ఊర్లో ఉండి ఏం చెయ్యాలి? ఇప్పుడు మా పొట్టకుడి కోసం ఏం చేయాలి? నాశనం చేశారు కదరా. మీరిద్దరు బతకూడదురా. వీళ్ళని ఊరికి వదలకూడదు, చంపేయాలి. పోయి కొట్టండ్రా. కొట్టిన వాళ్ళకి బహుమతిస్తా. కొట్టండి. మీకు దండం పెడతాను. ఆయన వదిలేమనండి. ఆయన చంపేటట్టున్నారు. మీరైనా కాపాడండి. తప్పు చేసిన వాళ్ళకి ఊరు కట్టుబాటు ప్రకారం శిక్ష పడాల్సిందే.